హాయ్ హలో వెల్కమ్ టు బన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే అత్తిలి అయితే వెళ్ళామండి. అక్కడ 15 రోజుల పాటు తీర్థం జరుగుతుందండి, సుబ్రహ్మణ్య షష్ఠిది. సో ఇంకా ఎంటర్ అయిపోయామన్నమాట అత్తిలికి. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. ముందుగా అయితే మనకి లైటింగ్ అయితే ఇలా పెట్టారండి. ఫస్ట్గా అయితే ఈ ఈ తీర్థం అనేది ఇంకా మంగళవారంతో లాస్ట్ అంట. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. ఇంకా గణపతి దర్శనం చేసుకున్న తర్వాత అలా లైన్లో నుంచి ఎదరికి వెళ్తే కొద్దిగా మనకు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనేది దర్శనం ఇస్తారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. కోరికలు కూడా చాలా నెరవేరుతాయండి. చాలా చక్కగా తీరుస్తారు ఆ స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత వెనక్కు కూడా ఇంకా దేవుళ్ళు ఉన్నారు. సత్యనారాయణ స్వామి అలాగే నారాయణ స్వామి అవి కూడా ఉంటారనమాట. వాళ్ళని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెనకాలకి ఎలా చూస్తే ఏదో ఆర్కెస్ట్రా అయితే జరుగుతుందనమాట. ఇంకా ఇక్కడ తులాభారం కూడా చేస్తారనమాట. ఇంకా ఇక్కడ గొప్ప విశేషం అంటే ఏంటంటే సంతానం లేని వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి కోరికలు నిజంగా తప్పక నెరవేరుతాయి అన్నమాట. నెరవేరిన తర్వాత ఈ గుడికి వచ్చి మీ మొక్కు తీర్చుకుని వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అద్దాల మేడ కూడా ఉందన్నమాట. అది కూడా దర్శించుకోండి. సరదాగా అయితే ఫోటో దిగేసాము. అలాగే మీకు మండపంలో ఏ విధంగా డెకరేషన్ చేశారనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే డెకరేషన్ అనేది మండపంలో అయితే ఈ విధంగా అయితే చేశారనమాట. జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే పెట్టారు ఈసారి. అలాగే బయట ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. స్వామివారిని ఇలా పైన పెట్టి ఇక్కడ నెమలి అయితే ఈ విధంగా అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా అయితే ఉన్నదన్నమాట. ఆయన వాహనమే కదా అది, పికాక్ అనమాట ఆయన వాహనం. ఇంకా ఇలా దర్శనం చేసుకున్న తర్వాత బయట అయితే ఇలా పెట్టారనమాట. ఈసారి వెరైటీగా ఇంకొక వెరైటీగా అనేది పెట్టారనమాట. ఇంకా ఇలాగే ఈ ఫోటోలు అయితే దిగుతున్నారనమాట చాలామంది. ఇంకా వాళ్ళు దిగిన తర్వాత మేము కూడా దిగామన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే పెడుతూ ఉంటారనమాట. గుడి అనేది డీటెయిల్గా అయితే నేను తీయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగానే ఉంటుందన్నమాట గుడి అంతా కూడా. చాలా ఫేమస్ అనమాట గుడి అనేది. ఎక్కడెక్కడి నుంచో వస్తారని చెప్పాను కదా. ఈసారి కొత్తగా అయితే ఈ విధంగా అయితే పెట్టారనమాట. తాబేలు ఇంకా గేదెలు అలా పెట్టారనమాట. సో ఇవి కూడా మా అమ్మాయికి ఇలా ఫోటోలు అయితే దిగింది. సరదాగా మీరు చూస్తారు కదా అని చెప్పేసి మేము ఇంకా దిగిన ఫొటోస్ అనేది పెట్టేశాను అనమాట. ఇలాంటి వీడియో అయితే ఈ విధంగా అయితే జరిగిందనమాట. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. ఈ వీడియో అనేది